For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, రాజయోగం అందుకోవాలంటే ఆ మనిషి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి న్యూమరాలజీలో ఏ విధంగా ఉండాలి సార్? అంటే మీరు చాలా మందిని చూడండి, మన లైఫ్లో మనం ఎక్కడ పుడతామో ఎలా పుడతామో ఎవరికీ తెలియదండి. కొంతమందిని చూసినప్పుడు పేదరికంలో పుట్టినా కూడా లైఫ్ ఎండింగ్ అయ్యే స్థాయికి చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. కొంతమంది సంపన్న కుటుంబంలో పుట్టిన అన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా చనిపోయే నాటికి ఏం లేకుండా చనిపోతారు. ఎక్కడ జరుగుతుంది ఇది అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీలో మీకు రాజయోగం రావాలి, ఏ వ్యక్తి అయినా సరే నార్మల్ లైఫ్ నుంచి విఐపి లైఫ్కి రావాలి అంటే మన జీవితంలో మనం ఏం తెలుసుకుంటే ఆ విఐపి లైఫ్ని సెలబ్రిటీ హోదాని మనం అందుకుంటామంటే న్యూమరాలజీ ద్వారా నేను 6 విషయాలు చెప్తానండి. ఇవి గనక మీరు కరెక్ట్ చేసుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారు. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్లో మీకు ఏముంటుందంటే మీ బర్త్ నంబర్ ఏంటి, మీ డెస్టినీ నంబర్ ఏంటి, మీ కువా నంబర్ ఏంటి, మీకు లీడింగ్ రోల్ నంబర్ ఇస్తుంది ఏంటి, వీటి ద్వారా మీరు ఏం కాబోతున్నారనేది తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ తెలుసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. డేట్ ఆఫ్ బర్త్లోనే మీకు అన్నీ ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్, ప్లస్, మైనస్, సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని తెలుసుకుంటే సరిపోతుంది కదా. మీరు ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ని తెలుసుకుంటారో సెకండ్గా దేని గురించి తెలుసుకోవాలి, మీ పేరండి. మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ సెలబ్రిటీనైనా తీసుకోండి, నేమ్ అండ్ ఫేమ్ వచ్చి ఉంటుందంటే ఫస్ట్ నేమే. మీరు తెలివితేటలు ఉండి పేరు సరిగా లేకపోతే, పేరులో వైబ్రేషన్ నెగిటివ్గా ఉంటే సక్సెస్ కాలేరు. కాబట్టి మీ పేరులో ఆ లెటర్స్ ఏ విధంగా ఉన్నాయి, పేరులో పవర్ ఎలా ఉందో తెలుసుకోండి. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ వెరీ వెరీ పవర్ఫుల్. తర్వాత మీ పేరు, నేమ్ ఈజ్ ఫేమ్ అంటారు కదా, నేమ్ ఈజ్ ఫేమే. మీకు ఫేమ్ రావాలంటే నేమ్ సరిగా ఉండాలి. నేమ్ సరిగా లేకపోతే ఎంత హార్డ్ వర్క్ చేసినా, చాలా మంది కష్టపడుతుంటారండి, గుడ్డు చాకరీ చేస్తూ ఉంటారు, కానీ కష్టపడింది వాళ్ళకు ఫలితం సరిగా రాదు. కారణం ఏంటి? మీ నేమ్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉండడమే. మీరేమో మీ టాలెంట్తో ఇలా ముందుకు వెళ్దాం అనుకుంటారు, ఆ పేరులో ఉండే నెగిటివ్ వైబ్రేషన్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఇంకా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు అక్కడే ఉంటారు, ఎటువంటి ఎదుగుదల ఉండదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, నేమ్ కరెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పేరు ఎప్పుడో వాళ్ళు పెట్టేశారు తల్లిదండ్రులు, కానీ మనం మార్చలేం, కానీ కరెక్షన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న లెటర్స్ మార్చడం ద్వారా మీ లైఫ్లో మీరు మిరాకిల్స్ని పొందవచ్చు. మూడోది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ కరెక్షన్ తర్వాత ఇప్పుడు ఉన్న జనరేషన్కి వెరీ 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 ఇంపార్టెంట్ మొబైల్ నంబర్. చాలా ఇంపార్టెంట్. మొబైల్ నంబరే చాలా ఇంపార్టెంట్. అన్ని వర్కులు మొబైల్ నంబర్ ద్వారానే జరుగుతాయి. మీరు ఏదైనా ఒక సడన్గా ఒక వర్క్ వచ్చింది, మీరు ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలి, మొబైల్ నంబరే గుర్తొస్తుంది మీకు. మీకు ఎక్కడైనా మీ ఫ్యామిలీలో ఒక పాజిటివ్ ఇష్యూ జరిగినా, నెగిటివ్ ఇష్యూ జరిగినా మీరు వాళ్ళకు చెప్పాలి అంటే కూడా మొబైల్ ద్వారా, కనెక్ట్ ద్వారానే జరుగుతుంది. అదే మీ మొబైల్ నంబర్ కనుక నెగిటివ్ నంబర్లో ఉందనుకోండి, టోటల్ కూడినప్పుడు 36 వచ్చినా, 44 వచ్చినా, 43 వచ్చినా, 53 వచ్చినా, 52 వచ్చినా, 48 వచ్చినా, దీస్ ఆర్ వెరీ వెరీ డేంజర్ మొబైల్ నంబర్స్. ఇటువంటి మొబైల్ నంబర్స్ పెట్టుకొని మీరు ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజయోగం రావాలి అంటే మొబైల్ నంబర్ కూడా మార్చుకోవాలి. నాలుగోది వెరీ 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 ఇంపార్టెంట్, సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మేము జాతకాలు నమ్మమండి, మాకు వీటి మీద అంతగా అవగాహన లేదు అనుకునే వాళ్ళు కేవలం మీ హ్యాండ్ రైటింగ్ సిగ్నేచర్ మార్చుకోండి. కేవలం ఒక 21 days గనక మీ సిగ్నేచర్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే జాతకంలో లేని యోగాలు కూడా మీరు సిగ్నేచర్ ద్వారా పొందొచ్చు. అందుకోసం మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు మీ సైన్ కొంత డిఫరెంట్గా ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీ సిగ్నేచర్కి అంత యూనిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి సిగ్నేచర్ కూడా మీ సక్సెస్లో చాలా ప్రాముఖ్యత పోషిస్తుంది. మీరు హెల్త్ ప్రాబ్లం ఉన్నా, కోర్ట్ కేసులున్నా, మీ వర్క్ స్లో అవుతున్నా, మీ డిస్టర్బెన్సెస్లో ఉన్న మెయిన్గా మీ సిగ్నేచర్ కరెక్ట్ చేసుకోండి. సిగ్నేచర్ కరెక్ట్ చేసుకొని గ్రాఫోథెరపీ ద్వారా 21 days రాయండి, 100% సొల్యూషన్ వస్తుంది. చాలా సింపుల్ రెమెడీ కదండి.
ప్రతి ఒక్కరూ హ్యాండ్ రైటింగ్ తెలుసుకోవాలి. దీన్నే గ్రాఫాలజీ అంటారు. ఎప్పుడైతే సిగ్నేచర్ మీకు బాగుంటుందో 100% కలిసి వస్తుంది. ఎందుకంటే సిగ్నేచర్ ద్వారా ఏమవుతుందంటే గ్రాఫాలజీలో మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ మైండ్ చెప్పేస్తుంది. మీరు మాట్లాడే మాటల లోపల నిజం లేకపోవచ్చు, కానీ మీరు రాసే రైటింగ్ ద్వారా నిజం తెలిసిపోతుంది. ఎందుకంటే లెటర్స్ హ్యాండ్ మిమ్మల్ని మోసం చేయలేదు కదా. కాబట్టి మీ నేచర్ని కానీ మీ స్కిల్స్ని కానీ మీరు మార్చుకోవాలంటే హ్యాండ్ రైటింగ్ ద్వారా మార్చుకోవచ్చు. ఒక వ్యక్తిని పూర్తిగా సిగ్నేచర్ మార్చేస్తుందండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు వెహికల్ నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అండి. మీ వెహికల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ నేను ఎందుకు నా పర్సనల్ అపాయింట్మెంట్లో అడుగుతానంటే, మీరు ఒక వెహికల్తో జర్నీ చేస్తున్నప్పుడు, మీరు ఆ వెహికల్తో కనెక్టింగ్లో ఉన్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కు ఆ వెహికల్ నంబర్ కానీ హౌస్ నంబర్ ఆపోజిట్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు కలిసి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వెహికల్ డైలీ దాంతోనే కనెక్టింగ్లో ఉంటాం, దాంతోనే ఉంటాం. కాబట్టి మీకు జరిగే ప్రతి పాజిటివ్ వెహికల్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి వెహికల్ నెంబర్ కూడా చూసుకోండి. మీకు ఏదైనా జరగరాంది జరిగిందనుకోండి, మీ జీవితం అంతా అక్కడే కొలాప్స్ అయిపోతుంది కదా. కాబట్టి వెహికల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. చివరిది మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అనుకోవచ్చు, గురువు గారు మరి బ్యాంక్ అకౌంట్ మన చేతుల్లో లేదు కదా అని అనుకుంటారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది మనకు ఇండస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్లో మీకు మంచి గుడ్ విఐపి నంబర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన నంబర్ తీసుకోవచ్చు. కాబట్టి ఇన్ని విషయాలు మీరు పరిగణలోకి తీసుకుంటే 100% మీరు రాజయోగాన్ని అందుకోవచ్చు. మీకు రాజయోగం గురించి కూడా తెలుసుకోవాలనే ఆశ కూడా ఉంటుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, నేమ్ పవర్, దీన్నే నేమ్ కరెక్షన్ కూడా అంటారు న్యూమరాలజీలో. వీటితో పాటు మీ సిగ్నేచర్, మీ మ్యారేజ్ డేట్ అండ్ మీ వెహికల్ నంబర్, హౌస్ నంబర్, మొబైల్ నంబర్, ఇవన్నీ గనక మీరు తెలుసుకున్నప్పుడు 100% మీరు సక్సెస్ వస్తుంది, రాజయోగం కూడా వస్తుంది. కాబట్టి వీటి పరంగా మీకు ఎటువంటి సందేహాలున్నా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, న్యూమరాలజీ ద్వారా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల జీవితం ఎంతో అందంగా మారుతుంది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సార్తో కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.